సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. మోస్ట్ స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అది హాంట్ చేస్తుంది ఆ సినిమా అని అనిపిస్తుంది. బాడీ అనేది ప్రకృతితో ఏర్పడుతుంది, సోల్ అనేది పై నుండి వస్తుంది భగవంతుడు. ఈ రెండు మిక్స్ అవుతాయి. అంటే ఇంకా మల్టిపుల్ స్టోరీసా? లేదు మల్టిపుల్ స్టోరీస్ కదా, ఒక డిఫరెంట్ ఒక చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్లు ఉంటాయి. గ్రేష్ అదేమో బ్లూయిష్, మన పీకాక్ పీకాక్. నేను మైండ్లో ఒకటే అనుకున్నాం, మనం ఒక మ్యాజిక్ చేయాలి. సినిమా తీయడం ఒక యుద్ధం, సినిమా తర్వాత ఒక యుద్ధం అని అంటున్నారు. మీరేమన్నా ఈ యుద్ధం ఫేస్ చేయాల్సి వచ్చిందా, లేదు కొంచెం సజావుగానే సాగిపోయింది? మేము లొకేషన్స్ అన్ని హన్ చేసి షూటింగ్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్ మా షూటింగ్ కన్నా ఏదైతే అదైంది, పరిగెత్తి జరగడం కంటే చూద్దామని చెప్పేసి ఆ రోజు అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మన చెట్లు చిన్న మన కంప చెట్ల లాగా. కాబట్టి ఇవన్నీ అదే అంటున్నాను, మనకు తెలియదు ఆ టైంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది ఏంటి అని. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్? అది చేసే విధానం బట్టి, బాడీ డీకంపోజ్ చేసే విధానం బట్టి. బాడీ ఏం చేస్తుంది, ఆత్మ వెళ్ళిపోయాక బాడీది ఏముంది. అంటే ఇప్పుడు కల్చర్స్ రకరకాలుగా ఉన్నాయి కదా సార్, కాల్చేది, పైన కొండ మీద వదిలేసి దాన్ని కొత్తది. నాకు ఇవన్నీ డిబేటబుల్లే, ఎవరు ఏంటి అని. ఎందుకు మనలోనే మన హిందూ ధర్మంలోనే కొందరు కాలుస్తాం. అంతేగా చనిపోయినది అందరు ఇక్కడే ఉండాలంటే సృష్టి ఒప్పుకోదు కదా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారు ఉన్నారు. ఈ పేరు గట్టిగా వినబడుతుంది ఇకపై అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈషా ట్రైలర్ చూశానండి. అంటే ద మోస్ట్ స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అని చెప్పి కొంతమంది ట్యాగ్ లైన్స్ ఇచ్చుకుని గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. బట్ దీనికి ఇలాంటి ట్యాగ్ లైన్ అవసరమేమో అనిపించింది. ఆ సౌండ్ ఎస్పెషల్లీ భయపెట్టింది అనమాట. థియేటర్స్లో ఖచ్చితంగా డాల్బీ అట్మాస్లో ఈషా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అది హాంట్ చేస్తుంది ఆ సినిమా అని అనిపిస్తుంది. బట్ స్టోరీ గురించి, ఆ డీటెయిల్స్ గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. హాయ్ సార్. హాయ్, బాగున్నారండి? ఫైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెబ్యూ కదా సార్ ఇది? డెబ్యూ కాదు, ఇంతకుముందు నేను కథ అన్న ఫిల్మ్ చేశాను. ప్రకాష్ రాజు. సో అప్పుడు కూడా త్రిగుణ్ గారే? అవునవును. ఓకే. ఇందులో అమ్మాయికి జరీలియాకి నంది అవార్డు కూడా వచ్చింది స్పెషల్. బట్ కథ ఫిల్మ్ వచ్చి చాలా ఇయర్స్ అయింది, లాంగ్ తర్వాత ఒక చేశాను. నేను లేననమాట యాక్చువల్గా, నాకు చాలా కారణాల వల్ల నేను మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. బట్ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫ్రెష్గా అనుకొని చేసాం. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఫిల్మ్ మీరు ఇండస్ట్రీకి అడుగుపెట్టి? నేను ఇండస్ట్రీకి అడుగుపెట్టి అంటే దాదాపు 15 to 20 years అవుతుంటుంది. నేను వర్క్ చేసినప్పటి నుండి కూడా. అంతకుముందు జాబ్ చేస్తున్నాను, బీటెక్ అయిపోయాక జాబ్ చేశాను. నేను జాబ్ చేసి తర్వాత ఒక ఇంట్రెస్ట్తో వచ్చాను అనమాట. కోట రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశాను. అలా అరుంధతి టైంలో ఏమన్నా చేశారు? ఉన్నాను, అరుంధతి టైంలో ఉన్నాను. మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ సార్ ఇది ఏమన్నా? ఈ కైండ్ ఐ మీన్ హారర్ అదేం లేదు నాకు, అదేం లేదు. అంటే ఒక్కో టైంలో మనకు ఒక ఐడియా వస్తుంది, ఒక కథ. ఫస్ట్ కథ చేసినప్పుడు అది ఒక మెడికల్ థ్రిల్లర్. ఇప్పుడు ఎందుకో ఇది సైకలాజికల్ థ్రిల్లర్ సార్. అవునవును, ఇది సైకలాజికల్ అని కాదు కానీ ఇది ఒక పారానార్మల్ కంప్లీట్. సో దెయ్యం ఉంది ఉందా లేదా అన్నది. అంటే ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక చిన్న అండర్ కరెంట్, మన డివైనిటీ డివైనిటీ మీన్స్ లార్జ్ అని కాదు, మన జీవితాల్లో జరిగేవి ఒక చాలా చాలా ఒక థిన్ ఒక లేయర్ కూడా యాడ్ అయి ఉంటుంది అనమాట. అది ఒక ఫ్రెష్ బ్లెండ్ ఉంటుంది. బట్ సీరియస్లీ టెక్నికల్లీ చాలా సాలిడ్ గా ఉన్నట్టు అనిపించింది సార్ ఆ ట్రైలర్ చూస్తే. జడ్జ్ చేయొచ్చు టెక్నికల్లీ ఎలా ఉంటుంది అనేది. మేబీ ట్రైలర్ కట్ చేసినోడు గొప్పతనం అని మేము చెప్పలేం కానీ బాగుంది, అద్భుతంగా ఉంది. ఆ సౌండ్ కానీ, కొన్ని విజువల్స్, ఆ తల లేని సీను, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అద్భుతంగా ఉంది అసలు. సీరియస్లీ ఎంతసేపు ఉంటుంది సార్ డ్యూరేషన్? డ్యూరేషన్ అంతే అండి, యాక్చువల్గా 2-5-2-6. ఎంత ఎండ్ టైటిల్స్ తీస్తే మూవీ వరకు అయితే మనకు ఎండ్ టైటిల్స్ వదిలేస్తే ఓన్లీ మూవీ వరకు అయితే 2 లోపే ఉంటుంది. అంటే మీకు మోస్ట్లీ ఏంటంటే ఇలాంటివి ఏంటంటే ఎంత డ్రాగ్ చేయకుండా ఉండి ఎంత షార్ట్ అండ్ స్వీట్ ఉంటే అంత బాగుంటుంది. అది ఉంటుంది, చాలా షార్ప్ ఉంటుంది. ప్లస్ ఉన్న ఇన్సిడెంట్స్ వరకు అంటే నెంబర్ ఆఫ్ సీన్స్, నెంబర్ ఆఫ్ ఇది ఉండవు కానీ ఉన్న ఎపిసోడ్స్ మాత్రం అవి మనకు ఇంజెక్ట్ అయ్యే వరకు ఉంటాయి. అన్నెసెసరీ కథ కానీ అవి ఉండవు అనమాట. ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే ఉంటుంది. బట్ స్ట్రాంగ్గా ఉంటాయి ఆ సీన్స్ ఉన్నంత వరకు. అవి మనకు సింక్ టైం తీసుకొనే వెళ్తాయి. సో ఉన్న ఎపిసోడ్స్ అంటారంటే ఎలా డిజైన్ చేశారండి? ఏదండి ఇప్పుడు ఇది ఎలా డిజైన్ చేశారు? ఉన్న ఎపిసోడ్స్ వైజ్ బాగుంటుంది అని అన్నారు కదా, అంటే ఏంటి మల్టిపుల్ స్టోరీసా? లేదు మల్టిపుల్ స్టోరీస్ కదా, ఒక డిఫరెంట్ ఒక చిన్న వింతగా ఉంటుంది అది. ఒకవేళ చాప్టర్స్ వైజ్ అలా ఉండదు బట్ ఆ ఇన్సిడెంట్సే అలా ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒక చిన్న
మేజర్ ఒక 5-6 ఎపిసోడ్స్ అనేవి కీ అనమాట. అవి మనకు ఆ సింకింగ్ టైం తీసుకునే వెళ్తాయి అనమాట బయటకు, అంటే ఫినిష్ అవ్వడం. మూవీ స్పీడ్ ఉంటుంది, అంటే జనరల్గా మనకు ఒక 80 సీన్స్ 85 సీన్స్ అలా ఉంటుంటాయి జనరల్లీ. బట్ ఇందులో చాలా తక్కువ ఉంటాయి, మీకు ఒక 40 to 45 సీన్సే ఉంటాయి. బట్ ఆ ఉన్న సీన్స్ దాదాపుగా ఒక లెంత్తో ఉంటాయి అనమాట, మనకు ఒక చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేటట్లు ఉంటాయి. సో ఇప్పుడు ఆ కథ నుంచి మొదలైన బాండింగ్ ఏనండి త్రిగుణ్ గారితో, అంటే ఈ సినిమా కూడా అవ్వడం? అంతే, అది అనుకోలేదు యాక్చువల్గా. అయితే మిగతా కాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చాడు త్రిగుణ్, ఎంటర్ అయ్యాడు అన్నమాట సినిమాలోకి. అది తెలియదు, అది ఈ మూవీకి అన్నీ అలాగే జరిగాయి. నేను అది భగవంతుడు ఇదేనే బిలీవ్ చేస్తాను. ఇప్పుడు మీరు త్రిగుణ్ అని పిలుస్తారా, ఆదిత్య అని పిలుస్తారా? ఆదిత్య అలవాటు కదా అప్పుడు. అరుణ్, అదే సారీ, అరుణ్ అలవాటు కదా. నేను అరుణ్ అనే పిలుస్తాను. ఓకే, ఇప్పటికే అరుణ్ అనే పిలుస్తారు. నేను అరుణ్ అనే. ఆయన ఎప్పుడు కరెక్ట్ చేయలేదా సార్ త్రిగుణ్ అని పిలవండి? ఏం లేదు. అంటే హెబ్బా పటేల్ గారిని పెట్టుకున్నారు. సో హెబ్బా పటేల్ గారికి ఉన్న ఇమేజ్ ఏంటంటే మోస్ట్లీ కొంచెం ఎంతో కొంత హాట్నెస్ దాన్ని కొంచెం యూజ్ చేసుకుంటూ ఉంటారు, ప్రతి మేకర్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఒక డీప్ ఎమోషనల్ ఉన్న సబ్జెక్ట్ ఆవిడకి తక్కువ, రేర్ కేసెస్ లో ఎక్కడో 2-3 సినిమాలు వచ్చి ఉండొచ్చు. మీరు ఈ పాత్రకి మొత్తం ఇదంతా ఎమోషనల్ పాత్ర, కంప్లీట్ ఒక డీప్ ఎమోషనల్ ఉన్న పాత్ర, ఇంటెన్స్ క్యారెక్టర్. సో ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? అంటే అప్పుడున్న పరిస్థితుల్లో మా ప్రొడ్యూసర్ ఫ్రెండే వెంకట్ అనేసి, అంటే ఒక చిన్న మినిమం సేఫ్టీ ఉంటుందా ఓటీటీ వైజ్ ఇలా అనుకోని, నేను యాక్చువల్లీ ఫ్రెష్గా వెళ్ళిపోదామన్న ఆలోచన ఉండింది నాకు కంప్లీట్గా. బట్ ఉంటుంది కదా మార్కెట్లో కొద్దిగా చిన్న ఇది, దానివల్ల అలా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ చాలా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అమ్మాయి. నాకు తెలిసి కుమారి 21F తర్వాత మళ్ళీ మీకు అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ మూవీలో. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నా ఇది ఓటీటీకి ఎలాగా అనుకున్నారు సార్? అట్లేం లేదు, నేను ఫస్ట్ నుండి థియేటర్ అనే అనుకున్నాను. అందుకే ఆ సౌండ్ డిజైనింగ్ కానీ మీకు అన్నీ కూడా టెక్నికలీ చాలా టాప్ దీంట్లోనే చేసాం. బిఐ కావచ్చు, సౌండ్ మిక్సింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి థియేటర్ పర్పస్ అనుకుని స్టార్ట్ చేసాం. లొకేషన్స్ రియల్లీ అంటే చాలా బాగున్నాయి. మీకు ఎక్కడో ఒక పర్టికులర్ ఏరియా ఎలా దొరికిందో తెలియదు కానీ సెట్స్ మీరు వేసారా? రియల్ లొకేషన్స్ కొన్ని సెట్ లాగా, అంటే సెట్ వేసేంత లేదు, మాకు దొరికిన రియల్ లొకేషన్స్. అది మేము చేసిన హౌస్, అది లక్ అంతే, మాకు అది దొరికింది. ఇప్పుడు లేదు, అది మా షూట్ తోనే కంప్లీట్ అయిపోయింది. అది కన్స్ట్రక్షన్ లో ఉన్న టైం, అంటే అది వాటి తెలిసిన వాళ్ళ ఒక గెస్ట్ హౌస్ అనమాట. అది అలా పాడుబడినట్లు ఉండిండేది. బట్ దాని మీద కొద్దిగా తర్జన భర్జనలు పడ్డారు. ఎందుకంటే జనరలీ మనకి ఇంతవరకు కూడా గోస్ట్ ఫిల్మ్స్ ఏదైనా కూడా ఒక లాంగ్ కారిడార్స్, హై రూఫ్స్ ఇలా ఉన్న ప్లేసెస్లో తీశారు. ఈ హౌస్ ఏంటంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది, చిన్న చిన్న గదులు అలా ఉంటుంది. అందువల్ల స్టార్టింగ్లో కొద్దిగా టెక్నీషియన్స్ అంటే మా డిఓపి వచ్చి ఎక్కడ కొద్దిగా భయపడ్డారు, దీంట్లో వర్కౌట్ అవుతుందా అవ్వదా అని. కానీ నేను ఫస్ట్ నుంచి అదే స్ట్రాంగ్గా నమ్మాను. మనం అవి అన్నీ చూసేసాము, బట్ నాకెందుకో స్ట్రాంగ్ ఒక ఇన్స్టింక్ట్ ఇందులో కొత్తగా ఉంటుంది అని చెప్పేసి అదే బిలీవ్ చేసి తర్వాత మేము వర్క్ చేసాము. అది చాలా ప్లస్ అయింది ఆ హౌస్. అలాగే అరకులో మేము చేసిన లొకేషన్స్ అన్ని కూడా వర్జిన్ లొకేషన్స్, ఎవరు టచ్ అయిన లొకేషన్స్లోకి వెళ్ళి చేసామన్నమాట. అంటే నాకు నార్మల్లీ ఈ హారర్ ఫిల్మ్స్ కి 2 రకాల టింట్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి లైట్ బ్రౌనిష్, ఒకటి కలర్ ఏదో కనిపిస్తుంది, నాకు పర్టికులర్లీ నేమ్ తెలియదు కానీ. ఇంకోటి ఇప్పుడు మనదేమో లైట్ గ్రే కలర్, సంథింగ్ గ్రేష్, అదేమో బ్లూయిష్, మన పీకాక్ బ్లూ. అది అనుకున్నాం మేము ఫస్ట్ నుండి కూడా, అది ఒక కలర్ వెళ్దాం అనేసి అనుకుని దానికి అనుగుణంగానే మేము లైటింగ్ సీక్వెన్సెస్ కానీ. అంటే మనకి ఏంటంటే ఇవన్నీ ఒక ఫిక్షన్ యాక్చువల్లీ మూవీ. మనం ఆ ఫిక్షన్, ఆ మూడ్ని మనం క్రియేట్ చేయగలిగితేనే మనం ఆడియన్స్ దాంట్లో తీసుకెళ్ళగలుగుతాం. ఈ న్యాచురల్గా బయట ఉన్న లైటింగ్ కానీ బయట ఉన్న కంపోజిషన్స్ కానీ ఉంటే ఆ ఇంపాక్ట్ కలగదు. అందువల్ల మేము ఫస్టే దానికి వర్క్ చేసుకుని ఒక 2-3 months నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, కలర్ టోన్స్ అన్ని వర్క్ చేసుకున్నాక ఆ కలర్ ప్యాలెట్స్ కానీ ఇది అని ఫిక్స్ అయిన తర్వాత చేసుకుంటే వాళ్ళం. సో పృథ్వీ గారి క్యారెక్టర్ ఎంతో కొంత నాకు అరుంధతిలో షాయిజీ షిండే గారిని కొంచెం రిజెంబుల్ అలా ఉంటుంది, కానీ ఉండదు. ఇది చూడండి, మీకు ఇది ఫ్రెష్ ఉంటుంది యాక్చువల్లీ. ఇది చిన్న చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది ఆయన క్యారెక్టర్. క్లైమాక్స్ అంతా ఆయన మీదే ఉంది. ఆయన కావచ్చు, మైమధు గారు కావచ్చు, ఇంకా మా నలుగురు, హెబ్బా, అరుణ్, సిరి, అఖిల్ రాజు, ఇంకో అమ్మాయి చేసింది ఉషా అనేసి ఆ అమ్మాయి, ఈ 7 క్యారెక్టర్స్ అందరు ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఇప్పటివరకు అంటే మీకు రీసెంట్గా వచ్చిన సినిమాల్లో, ఈ హారర్ జానరాలో వచ్చిన సినిమాలో ఏది బాగా ఇంప్రెస్ చేసింది సార్? ఒక లాస్ట్ 5 years చూసుకుంటే. మయూరి. ఓకే, నయనతార గారిది. నయనతార ఇండియన్ ఫిల్మ్స్ లో మయూరి. అలాగే డెమోంటి కాలనీ 1 ఒకటి. ఇంకా అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ అంటే చాలా ఉన్నాయి. ద వెయిలింగ్ ఉంది, కొరియన్ ఫిల్మ్, చాలా ఇష్టం నాకు అది. ద మీడియం ఉంది ఒకటి, అది థింక్ మలేషియన్ థాయ్ ఫిల్మ్, అది ఒకటి. అది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అంతకుముందు బాగా భయం వేసింది నేను చూసి, పారానార్మల్ యాక్టివిటీ.
అంటే ఆ ఇంపాక్ట్ అయితే ఉంది కొద్దిగా హారర్ పైన. బాగున్నాయి నిజం, వెయిలింగ్ ఇవన్నీ బాగుంటాయి. చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్. అంటే బేసికల్లీ జంప్ స్కార్స్ ఇలాంటివన్నీ కొంచెం కొంతమంది దృష్టిలో అవి చీప్ అయిపోయినాయి. అవును 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 ఇంకా అదే సినిమాలు తీస్తూ ఉన్నారు. ఏదో భయపెట్టడానికి ఒకసారి ఇలా జుమ్ అని కెమెరా ఇలా తిప్పడం, సడన్ గా ఎవరొకరు రావడం, ఇది రొటీన్ అయిపోయింది. ఇంకెన్ని రోజులు అనే ఫీలింగ్ ఉంది. అంటే లారెన్స్ గారు తీశారు అప్పుడు కాంచనా, ఈ సిరీస్ నడిచింది. ఆ టైంలో అది ఓకే ఫ్రెష్ గా అనిపించి ఉండొచ్చు. స్టిల్ ఇప్పుడు అదే సినిమాలు ఎలా తీస్తామంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎంతో కొంత ఒక యూనిక్ సబ్జెక్టు, ఒక డీప్ దానిలోనే సైన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు చెప్పిన మయూరి సినిమా ఉంది, లాస్ట్ గా సస్పెన్స్ చూసి ఎంత షాక్ అవుతారు, ఇలా ఎలా వచ్చింది ఐడియా అని చెప్పి. ఆ వెయిలింగ్ సినిమా కానీ ఇవన్నీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ కదా హారర్ లో అసలు. సో ఇప్పుడు మరి దీనికి ఎలా ప్లాన్ చేశారు సార్? ఈషాకి ఎలాగా చీప్ జంప్ స్కేర్స్ మీరు ఎలాగో నాకు తెలిసి పెట్టరు. జంప్ స్కేర్స్ అనేవి జంప్ స్కేర్స్ ఉంటాయి, జస్ట్ అంతవరకే తప్ప జంప్ స్కేర్స్ మీద డిపెండ్ అయితే చేయలేదు. ఎందుకంటే జనరలీ కొంచెం మనం జనరల్ కామన్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి జంప్ స్కేర్స్ అనేది వాంటెడ్గా చేయలేదు. సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, దాన్ని మించి మీకు ఒక స్ట్రాంగ్గా స్లోగా ఎక్కే ఫియర్ ఎక్కువ ఉంటుంది అనమాట. జంప్ స్కేర్స్ 20% అలా ఉంటాయి, 80% ఆఫ్ ది ఫిల్మ్ మీకు కథలో ఆ ఎపిసోడ్సే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాయి, ఆ భయాన్ని కలగజేస్తాయి. వీటితో పాటు బయటికి ఇప్పుడు ట్రైలర్లో కనిపించిన ఒక అందమైన ఒక ఎమోషన్ ఉంది. క్లైమాక్స్ అంతా కూడా బాగుంటుంది. అదే వాసు గారు కూడా చెప్పినట్లు ఒక చిన్న కళ్ళలో నీళ్ళు వచ్చే ఒక చిన్న ఎమోషన్స్ ఉంటాయి. అది కుదిరింది, ఆ బ్లెండ్ అయింది అనమాట లక్కీలీ మూవీకి. అంతే, అది బై గాడ్స్ గ్రేస్ ఈ కథలో ఆ ఎమోషన్స్ వచ్చాయి. అందువల్ల ఒక నిండుగా ఉంటుంది ఫిల్మ్ అనేసి అయితే అనుకుంటాను. సో కొత్త యాంగిల్ ఏదో ఎవరో టచ్ చేయని పాయింట్ ఏమన్నా ఒకటి ఉందా సార్? ఉంటుంది. ఇప్పుడు బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు, ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి సినిమా ఇప్పుడు చాలా మంది మాట్లాడేది ఏంటంటే కొంచెం మరీ కమర్షియల్ సినిమాలు అయితే డోకా లేదు. ఈవెన్ కమర్షియల్ సినిమాలకు కూడా మొన్న అఖండ సినిమా లాస్ట్ వరకు వచ్చి ఆగిన తర్వాత అందరూ షాక్ అయ్యారు, దీనికి కూడా ఉంటాయి ఏదో ఒక ఇష్యూ అని చెప్పి. సో ప్రతిదీ సినిమా తీయడం ఒక యుద్ధం, సినిమా తర్వాత ఒక యుద్ధం అని అంటున్నారు. మీరేమన్నా ఈ యుద్ధం ఫేస్ చేయాల్సి వచ్చిందా, లేదు కొంచెం సజావుగానే సాగి? లేదు, అంటే తెలియదు, అది ఫేస్ చేసామేమో తెలియదు, కానీ మనకున్న నేనైతే ఎప్పుడు భగవంతుని చాలా మాకు స్టార్టింగ్ నుంచి కూడా ఉంది ప్రాబ్లం ఉంది, బట్ భగవంతుడు అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చారు. మేము లొకేషన్స్ అన్ని హంట్ చేసి షూటింగ్కి వెళ్ళిన తర్వాత కరెక్ట్ మా షూటింగ్ కన్నా ముందు పెద్ద తుఫాన్ వచ్చింది. మేము లొకేషన్స్ వెళ్ళి దిగితే షూట్ చేయాల్సిన లొకేషన్స్ అన్నీ మొత్తం వాటర్తో నిండిపోయాయి. అవుట్డోర్ వెళ్ళాము అరకులో, ఏం చేయాలి, 11 days దాదాపు వర్కింగ్ డేస్, లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి దిగాక తెలిసింది ఆ లొకేషన్స్ అన్నీ వాష్అవుట్ అయిపోయాయి మొత్తం అని. ఆ టైంలో కూడా భగవంతుడు దాన్ని మించిన లొకేషన్స్ని మాకు చూపించాడు. అందుకే నేను ప్రెస్ మీట్లో ఫస్ట్ డే చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఏ దానికైనా సక్సెస్ అవ్వాలంటే భగవంతుడు ఆశీర్వదించాలి, ప్రకృతి అనేది అనుకూలించాలి, ఆ రెండు మాకు జరిగాయి. అందువల్ల ఇవన్నీ కూడా అలాగే జరుగుతూ వస్తున్నాయని అనుకుంటాను. భగవంతుడిని బాగా నమ్ముతారు సార్? 100%. అంటే ఎవరైనా ఫేవరెట్ ఉన్నారండి ఒకరు పర్టికులర్? లేదు, భగవంతుడు అనేది ఇంకా అల్టిమేట్ నిరాకారుడు అంటాం. భగవంతుడు అంటే దేవుళ్ళు వేరు, భగవంతుడు వేరు. ఎందుకు దాని డెప్త్ ఎందుకు, కానీ బట్ అందరు దేవుళ్ళు వెళ్తాను. ఇప్పుడు మాకు ఇంటి దైవం శ్రీనివాసుడు, నా పేరు కూడా శ్రీనివాస్. బట్ అల్టిమేట్గా ఎవరు నమ్మినా పైన ఒక భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు అని అది విశ్వసిస్తాం, 100% నమ్ముతారు. సో ఎక్కడైతే గుడ్ ఉందో బ్యాడ్ కూడా ఉంటుంది అని, సంథింగ్ గాడ్ ఉన్నప్పుడు డెవిల్ ఈవిల్ అవి కూడా ఉంటుంది. సో బిలీవ్ చేస్తారా దెయ్యాలు అయితే మీరు? అంటే చెడు ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది అని అయితే బిలీవ్ చేస్తాం. ఉండకుంటే అసలు ఆ వర్డ్ పుట్టదు కదా. దయ్యం అన్న పదము, ఆత్మ అన్న పదమే, ఆ వర్డే రాదు కదా. ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఇవన్నీ బిలీఫ్స్, పర్సెప్షన్స్ అంతే. మనం ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి లేదు, నేను నమ్ముతాను. అంటే 2 రకాల వాదనలు విన్నాను సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు మా ఆత్మ అనేది మనలో ఉంటుంది, పోయిన తర్వాత అదే చెడు ఆత్మ అయి దెయ్యం అవుతుంది, మంచి ఆత్మ అయితే పైకి వెళ్ళిపోద్ది అని ఒక వర్షన్ ఉంటుంది. ఇంకో వర్షన్ ఏంటంటే లేదు, ఈవిల్ అనేది నెగిటివిటీ అనేది కంప్లీట్ సెపరేట్. దేవుడి సైన్యం ఎలా ఉందో ఒకవైపు ఈ వర్గం ఉంటది, వాళ్ళ సైన్యమే తప్ప మన ఆత్మ చెడయి దెయ్యం అవడం అనేది కాదు, దెయ్యాలు అనేవి సెపరేట్ ఉంటాయి అనేది ఒక వర్గం. మీరు అది నేను బిలీవ్ చేయను. అది నాకు దానిపైన అట్లా ఇప్పుడు కంజూరింగ్ లో కానీ వీటిలో అలాగే చెప్తారు, వరల్డ్ ఉంది అని చెప్పేస్తుంటారు. అది నేను నమ్మను, కానీ మన హిందూ ధర్మం ప్రకారం మనకు ఆత్మ రసించనేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను అంతవరకే బిలీవ్ చేస్తాను. ఆత్మలు ఏంటంటే ఒకసారి స్ట్రగుల్ అయినప్పుడు, వాటికి ఒక పెయిన్, తీరని కోరికలు ఉన్నప్పుడు అవి అంత సులభంగా విడిచిపెట్టిపోలేక తలడిల్లుతూ ఉంటాయి అన్నది ఒకదాన్ని అయితే నేను బిలీవ్ చేస్తాను. కానీ అవి మంచి చేస్తాయా చెడు చేస్తాయా అది ఇప్పటికీ డిబేటబుల్. అది ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు ఎవరినో చంపేసి ఉంటారు, మరి ఆ ఆత్మలన్నీ వచ్చి వాళ్ళని చంపేయాలి కదా. బట్
ఆ పగ ప్రతీకారాలు ఉంటాయా లేదా అన్నది అయితే అది నాకు బిలీఫ్స్ అయితే, బట్ స్ట్రగులింగ్ అయితే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఆ సడన్ గా జరిగినప్పుడు ఆత్మలకు అనేది ఒకటైతే బిలీవ్ చేస్తాను. బట్ మీకు భలే కరెక్ట్ గా అర్థమైంది సార్ నా పాయింట్. అంటే నేను అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా లేదు, Conjuring అవును, ఈ అవును, word అంతా అవును, అవును. వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఆత్మ అవును. అవుతారని బిలీవ్ చేయరు. కాకుండా అది ఒక అవును ఉమ్, ఇక్కడే కాదు మనకు అందుకే మనము డెత్ రిచువల్స్ తీసుకుంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో చూడండి చాలా బిలీఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ కొందరు పూడుస్తారు, ఉమ్, కొందరు కాలుస్తారు, కొందరు మమ్మీఫై చేస్తారు, కొందరు కొండల మీద వదిలేస్తారు బర్డ్స్ అలాగా. అంటే ఇవన్నీ ఎవరి కల్చర్లో వాళ్ళకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఇది ఉంది. అలాగే మనం పునర్జన్మలను నమ్ముతాము. నాకు తెలిసి క్రిస్టియానిటీలో పునర్జన్మ లేదు, మళ్ళీ కొన్నిట్లో బుద్ధిజంలో ఉంది. ఇవన్నీ కూడా వ్యాస్ట్. దీనికి ఇదంతా మన యొక్క పర్సెప్షన్, మన బిలీఫ్సే తప్ప సృష్టి ఏది ఓపెన్ చేయలేదు ఇది అని చెప్పి. అంటే డూ యూ బిలీవ్ సార్, అంటే ఇప్పుడు బాడీని డీకంపోజ్ చేసే విధానం కూడా తర్వాత ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది ఎవరో ఒకరికి అనేది మీరు బిలీవ్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు కల్చర్స్ రకరకాలుగా ఉన్నాయి కదా సార్, కాల్చేది, పూడ్చేది, పైన కొండ మీద వదిలేసి దాన్ని కొత్తది నాకు ఇప్పుడే విన్నాను నేను. ఉన్నాయి కదా కొన్ని క్యాస్ట్ లో వదిలేస్తారు, పూడ్చారు, అది పక్షులకి వాటికి వదిలేస్తారు. ఓకే, చాలా ఉన్నాయి అలాంటివి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మమ్మీఫై ఎందుకు చేస్తారంటే వాళ్ళకున్న ఇది, వాళ్ళు మళ్ళీ అదొక దానికి ఒక టైం ఉంటుంది, ఆ టైం వరకు వాటికి కావాల్సిన ఫీడింగ్ ఇచ్చారు సంథింగ్. ఇవి బిలీఫ్స్ అన్ని చాలా వ్యాస్ట్ అనమాట. ఇవన్నీ డిబేటబుల్లే ఎవరు ఏంటి అని. ఎందుకు మనలోనే మన హిందూ ధర్మంలోనే కొందరు కాలుస్తాము, కొందరు పూడుస్తాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కరు బిలీఫ్ ఒక్కో రకంగా ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ అది చేసే విధానం బట్టి, బాడీ డీకంపోజ్ చేసే విధానం బట్టి? ఏం ఉండదండి నాకు తెలిసి. బాడీ ఏం చేస్తుంది, ఆత్మ వెళ్ళిపోయాక బాడీది ఏముంది ఇంకా. ఆత్మ అనేది వెళ్ళిపోయిన తర్వాత శరీరం దానికి వాల్యూనే లేదు కదా. మనం పుట్టినప్పుడు కూడా ఎందుకు ఫస్ట్ నుంచి నేను నమ్మేది అంటే మనం బాడీ ఫామ్ అయిన వెంటనే సోల్ బాడీలోకి రాదు, సర్టన్ టైం అయిన తర్వాత సోల్ ఎంటర్ అవుతుంది అని చెప్తారు. ముందు బాడీ ఫామ్ అవుతుంది, అందుకే మళ్ళీ ఆ రెండు సపరేట్ అయి విడిపోతాయి. బాడీ అనేది ప్రకృతితో ఏర్పడుతుంది, సోల్ అనేది పై నుండి వస్తుంది భగవంతుడి దగ్గర నుంచి. ఈ రెండు మిక్స్ అవుతాయి. తిరిగి చనిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రకృతిలో బాడీ కలిసిపోతుంది, అదే సోల్ వెళ్ళి అగైన్ నెక్స్ట్ లైఫ్ కోసం మళ్ళీ పైకి వెళ్ళి భగవంతుడి దగ్గర సూక్ష్మలోకం ఏదో అంటారు, అలా ఉండిపోయి మళ్ళీ అది నెక్స్ట్ జర్నీ చేస్తుంది అని బిలీఫ్స్ ఇవన్నీ. అంతే. బట్ మీరు చెప్తాను చాలా ప్రాక్టికల్ గా కొంచెం అంటే ఇవన్నీ బిలీఫ్స్ అదే అంటాం. నేను కొన్ని నమ్మినవి ఇవన్నీ, మనకు అన్ని తెలుసు అని కాదు, మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మనకున్న హిందూ ధర్మం ప్రకారము, మన పెద్దవాళ్ళు చెప్పేదాని ప్రకారం, మనకు తెలిసిన దాని ప్రకారం ఉన్నటువంటి థింగ్స్. సో ఈషాకు వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు దెయ్యాన్ని బిలీవ్ చేయని ఒక గ్యాంగ్ని క్రియేట్ చేశారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆడియన్లో ఒక్కొక్కరికి ఐ మీన్ మేల్ అందరూ త్రిగునికి కనెక్ట్ అవ్వడం, ఫీమేల్స్ అందరూ ఈ హెబాకి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది క్లియర్లీ. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక సైంటిస్ట్లా ఫీల్ అవుతారు. దెయ్యం అనేసరికి ఉందా లేదు అని కొంతమంది ఇలా డిబేట్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్లో మేము అది మీ బలం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అందరూ ట్రావెల్ అవుతూ ఉంటారు. తర్వాత ఏం అంటే మీరు ఎలా ప్రూవ్ చేశారు, అది దెయ్యం ఉందని ప్రూవ్ చేశారా లేదని ప్రూవ్ చేశారా అనేది మీకే తెలుసు. ఎండ్ ఆఫ్ ది డే మేము మూవీ చూసి కనిపెట్టాలి. బట్ మీరు ఎలా ఏం వేస్ ఎంచుకున్నారు అనేది మాకు కావాలంటే శాస్త్రాల నుంచా, లేదు డివైన్ మన గ్రంథాలు ఉన్నాయి గ్రంథాల నుంచా, లేదు సైన్స్ ని యూజ్ చేసుకున్నారా, టెక్నాలజీని యూజ్ చేసుకున్నారా అనేది తెలియాలి. ఏది ఎక్కువ యూజ్ చేసుకున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ ఆత్మల గురించి మాట్లాడేటప్పుడే నాకు తెలిసి సైన్స్కు ప్లేస్ లేదని నా ఫీలింగ్. ఇవన్నీ కూడా మనకున్న ధర్మం డివైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవే. అందువల్ల సైన్స్ అన్న పాయింట్ అనేది, సైన్స్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒకసారి మా కాలేజీకి టౌన్కు ఒక 6 కిలోమీటర్స్ ఉండేది. సెకండ్ షో చూసి పొలాల గుండా రావాలి. సెకండ్ షో చూసి ఒకసారి నేను వాంటెడ్గా నడిచాను, ఇదేంటి చూద్దాము నిజంగా ఇక్కడ ఏమైనా ఉంటాయా ఏంటి అనేది. ఒక 3 కిలోమీటర్స్ 3.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత నడుచుకుంటూ ఆ నైట్ సెకండ్ షో తర్వాత 1.5 అంటే 1:32 ఆ టైం అవుతుంది. నడుచుకుంటూ వచ్చిన తర్వాత కరెక్ట్ పొలాల్లో వెళ్ళేటప్పుడు అలా దూరంగా చెట్లకు వైట్గా ఒకటి కనిపించింది. అది అలా కదులుతూ ఉంది, సౌండ్ వస్తుంది, వాటర్ పొలాల్లో నీరులో దూరుతారు, ఆ వాటర్ పారుతుంది. ఇంకేం చేయాలని అర్థం కాలే ఒక్కడిని. ఇటు వెళ్ళడానికి లేదు, అటు వెళ్ళడానికి లేదు. ఇంకా అర్థమైపోయింది పరిస్థితి. ఇది ఎంత భయం వేసింది ఆ రోజు అని అంటే, ఇంక ఇక్కడ నుంచి ఎంత పరిగెత్తడంలోనే ఏమో ఒకటి అయిపోతుంది మనకు. ఆ చీకట్లు అలా ఊగుతుంది వైట్గా. ఇంకా ఏదైతే అదైంది, పరిగెత్తి జరగడం కంటే చూద్దామని చెప్పేసి ఆ రోజు అలా నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మన చెట్లు మన కంప చెట్లు అలాగా ఉంటాయి, దానిపైన ఒక ప్లాస్టిక్ కవర్ తగులుకున్నది. అదే కనుక ఆ రోజు నేను అక్కడ దగ్గరికి వెళ్ళి నేను చూడకుండా కనుక నా లైఫ్లో నేను పరిగెత్తింటే భయం అలా నా లైఫ్ అంతా అది వెంటాడేది.
కాబట్టి ఇవన్నీ అదే అంటున్నాను మనకు తెలియదు ఆ టైంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది ఏంటి అనేది. అమ్మో మీరు ఒకవేళ ఇక్కడికి కట్ చేసినా నేను ఇప్పుడు అంతే కదా. దెయ్యమనుకున్నాను. అదే అంటున్నాను. అంటే మీరు కదులుతుంది, అవును వాటర్ పారుతుంది, సౌండ్ వస్తుంది ఇవన్నీ అంటే నేను అవును, నిజంగా అవును, అవును. దెయ్యమని అనుకున్నాను సార్. మీరు పొలాలు దగ్గరికి వెళ్ళి చాలా భయం వేసింది నాకు. ఇంకా పరిగెత్తడానికి కూడా 2-3 కిలోమీటర్స్ ఎక్కడ అంత తప్పించుకుంటాము ధైర్యం ఎలా ఒకవేళ వచ్చింది అదే- సార్? అంటే ఎంత అంటే సార్ ఏజ్ మార్గం లేక ఏజ్ చెప్పండి సార్ అప్పుడు ఏజ్ ఎంత సార్? ఇంజనీరింగ్ చదువుతున్నాము అంతే. ఇంజనీరింగ్ అప్పుడు దాదాపు చాలా ధైర్యం అసలు. 20. అంటే ధైర్యం కాదు భయం అది. ఇంకా పరిగెత్తిన ఎంత దూరం పరిగెడతాము, పరిగెత్తడానికి కూడా లేదు కదా. దాదాపు పొలాల్లో 2-3 కిలోమీటర్స్ వెళ్తే వెనక్కి వెళ్ళిపోవాలి ఇంకా మొత్తం. వెనక్కి పరిగెత్తిన అదే అక్కడ అలాగే ఉంది. ఆ, మళ్ళీ టౌన్ లోకి వెళ్ళాలన్నా 3 కిలోమీటర్స్ ఉంది ఓకే టౌన్ దాటి వచ్చాక. మధ్యలో ఉన్నప్పుడు ఏం లేదు దానికి ఇంకా ఇంకేదో ఒకటే చూద్దాం మీకు అంతే ఏదో ఒకటి అక్కడ తెలియాలి. ఎలాగూ వెంటబడినా పరిగెట్టడం జరుగుతుంది. ఒక ఎక్స్పీరియన్స్ అలా ఉండిపోయి దగ్గరికి వెళ్తే ఏం లేదు, చిన్న ప్లాస్టిక్ కవర్ తగులుకొని అది చీకట్లో అలా ఊగుతా ఉంది. ఆ సౌండ్ దానివల్ల సౌండ్ వస్తూ ఉంది. ఆ పొలాల్లో పారే నీళ్లు ఇవన్నీ కలిపి ఒక భయాన్ని క్రియేట్ చేశాయి. సో ఇప్పుడు దెయ్యం కంటే కూడా భయమే డేంజర్. ఖచ్చితంగా ఖచ్చితంగా. నైస్ సార్, సీరియస్లీ నైస్. సో ఐ మీన్ నార్మల్లీ మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నాయండి ఈ హారర్ జానరా వచ్చేసరికి? లేదండి, మనం విన్నవే అంటే ఇప్పుడు కొంతమంది మేకర్స్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, లైక్ ఆర్జీవి గారు చిన్నప్పుడు చాలా భయపెట్టేవారు, ఆ దెయ్యం, మరి చెట్టు, రాత్రి అలాంటి సినిమాలు. తెలియకుండా అదే కదా మన కథలు, చిన్నప్పటి నుంచి విన్న కథలన్నీ మన దేవుడి గురించి ఎలా వింటామో దేవుడి కన్నా ఎక్కువ ఈ కథలు వినింటాం. మన ఇంట్లో ముసలి వాళ్ళు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ చెప్పేవి కానీ, ఊర్లలో ఇలా జరిగిందంట అన్నది మనకు తెలియకుండా మన బ్లడ్లో అది ఆల్రెడీ ఉండిపోయింది ఆ భయం అనేది. బట్ కొందరు ఎక్స్పీరియన్స్ చేశారని చేసిన వాళ్ళు చెప్తుంటారు, లేదని లేని వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ ఫైనలీ ఇదంతా ఒక ఫిక్షన్, టాపికే ఒక ఫిక్షన్. ఆ ఫిక్షన్ మనం ఎంత ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా చెప్పగలుగుతాం అనేది. బట్ ఏదన్నా వన్ థింగ్ ఉందండి, యూ కాంట్ అవాయిడ్ దాని మీద. ఐ మీన్ ఎంత చెప్పినా కూడా, ఎంత డిబేట్ చేసినా కూడా దాన్ని మనం అంత సింపుల్గా అవాయిడ్ చేయలేం, అంత సింపుల్గా దాన్ని వదిలేయలేం అనే పాయింట్ ఏదైనా ఉంది సార్? ఒక థింగ్ ఉంటుంది. ఏంటి సార్? అదే మీరు చూడండి. ఓకే, సినిమాలో చూడాలి ఖచ్చితంగా. అదే క్లైమాక్స్ దాని మీదే నడుస్తుంది. ఇవన్నీ మన డిబేట్స్. బట్ అదే సృష్టి పుట్టినప్పటి నుంచి కొన్ని ప్రశ్నలు ఉండిపోయాయి, వాటికి సమాధానం లేదు మన దగ్గర. అవి ఇలా ఉండొచ్చు అన్నది మన ఫీలింగ్, ఉండకూడదు అనేది కూడా, అలా ఉండవని కూడా కొందరు నమ్మొచ్చు. బట్ మనకు ఏదో ఒక పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని స్ట్రాంగ్గా అనుకుని చెప్పింది అంతే. సో ఇప్పుడు కథా సినిమాకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి, బికాస్ పాండమిక్ తర్వాత మొత్తం ఈ సోషల్ మీడియా పెరగడం, టెక్నాలజీ బాగా, ఇప్పుడు ఏ వచ్చింది సార్, ఇవన్నీ వచ్చినాయి అండి. సో మీరు ఏం మార్పులు గమనించారు? మీకు నచ్చిన మార్పులు ఏంటి, నచ్చని మార్పులు ఏంటి? నచ్చనివి ఏం లేవండి. మార్పు అనేది ఎప్పుడు కూడా అన్ని మంచికే ఉంటుంది టెక్నికలీ. బట్ దాన్ని మనము ఒకటే ఏంటంటే టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యి స్టోరీని మిస్ చేసుకున్నాం అనుకోండి, ఎమోషన్స్ను, టెక్నాలజీ వర్క్ అవ్వదు. మనం కథ చెప్పే విధానానికి టెక్నాలజీని యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా అది టెక్నాలజీ అనేది, ఇప్పుడు మీరు అన్నారు సౌండ్ డిజైనింగ్ బాగుంది, ఇంతకుముందు అంత సౌండ్ డిజైనింగ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంపాక్ట్ పెంచుతూ ఉంది, మనం ఆ సీన్ యొక్క ఇంపాక్ట్ను డబుల్ ట్రిపుల్ చేస్తూ ఉంది. అందువల్ల టెక్నాలజీని కరెక్ట్గా వాడితే అది యూజ్ఫుల్ అవుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం సోల్ అన్నది, ఎమోషన్స్ అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఏం చేసినా కూడా అదే డెడ్ బాడీకి మేకప్ చేసినట్లు ఉంటుందే తప్ప ఒరిజినల్ అవ్వదు. అది డెడ్ బాడీ అంటే మీ దానిలో ఒక డైలాగ్ స్టార్టింగే గుర్తొచ్చింది, అంటే ఈ ప్రపంచం, ఈ భూమి earth belongs to the living bodies, not for the dead ones. అంతేగా, చనిపోయినది అందరు ఇక్కడే ఉండాలంటే సృష్టి ఒప్పుకోదు కదా. నైస్. ఈవెన్ ఎవ్రీథింగ్, అంటే మీరు మధ్య మధ్యలో ఒక్కొక్క స్టేట్మెంట్ వస్తూ ఉండేది, డైలాగ్ కాకుండా ట్రైలర్ లో కట్స్ వేస్తూ ఒక్కొక్క లైన్ వేస్తూ ఉండేవారు, ప్రతిదీ ఇంపాక్ట్ఫుల్ గానే అనిపించింది. యా. అండ్ మోస్ట్లీ కథా సినిమా విషయానికి వచ్చేసరికి మీరే అన్నారు జెనిలియాకి నేషనల్ అవార్డు వచ్చింది అని, నంది అవార్డు వచ్చింది, స్పెషల్ జ్యూరీ. సో అప్పటికి ఇప్పటికి ఈ మార్కెటింగ్ బాగా అభివృద్ధి అయింది. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమాకి ఆ సినిమా మనం హైప్ క్రియేట్ చేసుకోవాలి. ఒకప్పుడు అంత హైప్ క్రియేట్ చేసుకోకుండా కంటెంట్ బట్టి వెళ్ళిపోయేది. అట్లీస్ట్ వారం తర్వాత పబ్లిక్ టాక్ వెళ్ళినా కనెక్ట్ అయ్యి 100 రోజులు ఆడే సినిమాలు ఉండేవి. కాబట్టి ఇప్పుడు అలా కాదు, మనం ఫస్ట్ డేకే బజ్ క్రియేట్ చేసుకోవాలి. మరి మీరేం నేర్చుకున్నారు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి సినిమా అనే విషయంలో? మీరేం నేర్చుకున్నారు కొత్తగా మీకు నచ్చి? ఐ మీన్ దానిలోనే మీరు ఇంకా అవలంబించలేకపోయిన కొన్ని ఉంటాయండి, మనం చేయలేం, అందరూ చేసినా మనం చేయలేం, మనకు తెలిసినా కూడా అదే సక్సెస్ఫుల్ వే అని తెలిసినా కూడా మనం చేయలేం. అలాంటిది ఏదైనా ఉంది? లేదు, నేను మార్కెటింగ్ వరకు ఈ సినిమాలు అసలు దాని గురించి ఆలోచించలేదు. మంచి కంటెంట్ తీసుకొని ముందు మనం రెడీ చేద్దామని ఫస్ట్ ఆలోచన చేసిన తర్వాత ఒక మంచి హ్యాండ్ ఖచ్చితంగా ఎవరో ఒకరు యాడ్ అవుతారు మనకి కష్టపడ్డ తర్వాత అనే నమ్మాము. అందుకే మాకు దామోదర్ ప్రసాద్ గారు ఆయన బ్యాకప్ చేశారు. నాకు ఆయన ఒక బ్రదర్ లాగే ఫస్ట్ నుండి కూడా.
దాంతోపాటు వాసు గారు, బన్నీవాసు గారు, వంశీ గారు వీళ్ళంతా యాడ్ అవ్వడం వల్ల అసలు దాని గురించి మేము ఆలోచించకుండా రిలాక్స్డ్గా ఉండే పరిస్థితి అయితే వచ్చింది. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మీరు కంటెంట్ వరకు మీరు నీట్గా చూసుకోండి చాలు, ఏదైనా మిగతాదంతా మేము చేస్తాం. నిజంగా వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక అద్భుతమైన స్టేజ్కి దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక చిన్న సినిమా అయినా కూడా ఎంతగా జనాల్లోకి వెళ్ళిపోయి టీజర్ అవ్వచ్చు, ట్రైలర్ అవ్వచ్చు, కంటెంట్ బాగుండడం ఒక ఎత్తు, ఆ కంటెంట్ను మార్కెటింగ్ అద్భుతంగా చేసే ఇది వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి అసలు ఆ వైపు నేను ఆలోచన చేయలేదు, దాని గురించి కూడా అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మేము ఎంత కష్టపడ్డామో ఇంతకాలము, దీనికి 10 times వాళ్ళు కష్టపడుతున్నారు సినిమాని మార్కెట్ చేయడానికి. సో మోస్ట్లీ మేకర్స్ అందరూ కూడా ఇలా ఆలోచిస్తున్నారని విన్నాం సార్ బయట. చాలా మంది చెప్తున్న మాట, కొంతమంది ఆర్టిస్టులు యాక్టర్కి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఎంత ఉంది, ఓకే అతను సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మన సినిమాని ప్రమోట్ చేస్తాడు అనే ఆలోచనతో ఈవెన్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా కొత్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు అనేది వర్షన్ వింటున్నాం. మీరు అలా ఆలోచిస్తారా కాస్టింగ్ చేసినప్పుడు? లేదండి, అస్సలు నేను అది అసలు నా సోషల్ మీడియా అన్నదానికి నాకు చాలా దూరంగానే ఉంటాను. నేను ఇప్పటికి కూడా ట్విట్టర్ కానీ ఇంకోటి కానీ కనీసం ఫేస్బుక్ కూడా నేను వాడాను. ఒకప్పుడు వాడేవాడిని, ఇప్పుడు తీసేసాను. నాకు నా క్యారెక్టర్ వైజ్ ముందు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు, అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగే వాళ్ళు, ఆ కంటెంట్ను ఫుల్ఫిల్ చేయగలిగే కాస్టింగ్ను టెక్నీషియన్స్ మాత్రమే నేను తీసుకుంటాను. మన దగ్గర ఒక మంచి కంటెంట్ ఉంది అనుకోండి, మనం దాన్ని బయటికి తీసుకెళ్ళి సక్సెస్ చేయడం అన్నది తర్వాత నెక్స్ట్ స్టెప్ అది అవుతుంది. ఎంతగా గ్రేట్ ఫిల్మ్స్ ఈరోజు అర్జున్ రెడ్డి కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, ఎన్నో ఫిల్మ్స్, ఒకప్పుడు శేఖర్ కమల్ గారు ఆనంద్ కావచ్చు, అవన్నీ కంటెంట్ బాగుండడం వల్ల 100% అది భగవంతుడు వాటిని ఎక్కడికి ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరికి దాన్ని యాడ్ చేసి సినిమా అనేది బయటికి తీసుకొచ్చారు కదా, పీక్స్ తీసుకెళ్ళిపోయారు. అదే కంటెంట్ లేదనుకోండి, మనం వీటన్నిటిని నమ్మి మనం కూడా చూస్తున్నాం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ చేసిన సినిమాలు కూడా ఏమయ్యాయి, వాటి రిజల్ట్ ఏంటి అనేది. కాబట్టి నేను వాటిని బిలీవ్ చేయను, పర్ఫార్మెన్స్ని బిలీవ్ చేస్తాను. అందుకని ఈ మూవీ వరకు అలాగే పిక్ చేసుకున్నాం. మీకు ఆర్టిస్టులు అందరూ రేపు చూడండి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. స్క్రీన్ మీద చూస్తే ఎంత అద్భుతంగా చేశారంటే అంత బాగా చేశారు. అంత అలాంటి సీన్స్ పడ్డాయి, అంత బాగా ప్రూవ్ అయ్యారు, చేశారు. బట్ అంటే రియాలిటీలో కొంచెం ఒకటి ఉన్నది ఏంటంటే, ఏదైతే 10 సార్లు ఏదేదో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒక సినిమా ఉందండి, అందులో విశ్వక్సేన్ ఒక మాట అంటాడు అనమాట, కట్అవుట్ వేసినప్పుడు టైగర్ అని వేయండి అంటాడు. టైగర్ అని వేసి 10 సార్లు టైగర్ అని మనం అంటే 11వ సారి నుంచి వాళ్ళే అంటారు టైగర్ అని, మనం ఏదైతే చెప్తామో అదే బిలీవ్ చేస్తారని అంటాడు. నిజంగానే ఇప్పుడు కల్ట్ బొమ్మ ఇచ్చామని 10 సార్లు తొడగొడితే 11వ సారి నిజంగానే కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది, జనాలందరిలో కల్ట్ బ్లాక్ బస్టర్ అనడం మొదలు పెట్టారు. సో ఇది కూడా ఉంది ఒక వర్షన్. మనం ఏదైతే వాళ్ళకి ఎలా అయితే ఫీడ్ చేస్తున్నామో 10 సార్లు ఏదైతే బలంగా చెప్తున్నామో అదే నమ్ముతున్నారు తర్వాత. సో సినిమాని తీసుకెళ్లే విధానంలో దీనిని మించిన సినిమా లేదు, దీనిని మించిన సినిమా లేదు అనేది ఒక ఫేక్ ప్రామిస్ అవ్వచ్చు ఈవెన్. బట్ ఏంటంటే అలా చేయడం వల్ల మనం సేఫ్ అవుతున్నాం, సినిమాకి ఒక లైమ్ లైట్ పడుతుంది సినిమా అంటే నెక్స్ట్ మనకు ఒక ఫ్యూచర్ ఒక బాట వేసుకుంటున్నాం. మేబీ కొంతమంది బాగా డీప్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అనలైజ్ చేయొచ్చు, ఓవర్ హైప్ ఇచ్చి కావాలని ఫేక్ ప్రామిస్ చేశారు అని కొంతమంది ఫీల్ అవ్వచ్చు. బట్ మోస్ట్లీ అందరూ కూడా కామన్ పీపుల్ అందరూ కూడా కనెక్ట్ అవుతారు, మనం ఏదైతే చెప్తామో అదే బిలీవ్ చేస్తారు. సో ఈ వర్షన్ ఉంది కదా సార్, మీరు అంటే మీరు ఎక్కడ ఫేక్ ప్రామిసెస్ ఎక్కడ చేయలేదు, ఎక్కడ ఓవర్ హైప్ ఇవ్వలేదు, చాలా చాలా స్ట్రాంగ్ గా ఐ మీన్ టెక్నికల్లీ ఎలా ఉంది, ఏది ఎలా ఉంది అనేది మాట్లాడుతున్నారు. వచ్చి చూడండి బాగుంటుంది అంతే మాట్లాడుతున్నారు. చాలా ఫేక్ ప్రామిసెస్ ఏంటంటే మీరు సినిమాకి రండి, ఒక్క నిమిషం మీకు బోర్ కొట్టినా నేను నా ఆస్తి రాసిస్తా, ఇలాంటి స్టేట్మెంట్స్. మరి మీకు ఆ పంద ఎప్పటికైనా అలవాటు పడతారా? లేదు, అవసరం లేదండి. అంటే అదే అంటున్నాను, ఇప్పుడు అలా ప్రామిస్ చేసేవాళ్ళు కూడా తప్పని కాదు. ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ మీద ఎంతో కాన్ఫిడెన్స్ పెట్టుకొని వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఎక్కడో తెలియని ఒక భయం వేస్తుంది, థియేటర్కి వస్తారా రారా అని తెలిసి ఆ టైంలో ఆ టెన్షన్తో ఒక్కొక్కసారి వాళ్ళు ఆ స్టేజ్ పైన ఆ వర్డ్స్ వాడతారు. అంతకు మించి తప్ప నేను అనుకోండి వాళ్ళు అదేదో వాంటెడ్ కానీ కాదు, లోపల ఒక పెయినో భయమో ఏదో డ్రైవ్ చేస్తుంటుంది వాళ్ళని. అలా తప్ప మేమేం లేదండి, అదే చెప్తున్నాను కదా, మాకు బై గాడ్స్ గ్రేస్ పెద్ద వాళ్ళందరూ యాడ్ అయ్యారు. థియేటర్కు జనాలు రాగలిగితే ఎంటర్టైన్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు, థ్రిల్ ఫీల్ అవుతారు. దాన్ని మించి అంటారా, అది నేను మాట్లాడకూడదు. మేము దాన్ని మించి చేయాలనే ఫస్ట్ నుండి నేను ఒకటే చెప్పేవాడిని మా టీంకు. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఒకటే చెప్పాను, మనం చేసేది చాలా చిన్న ఫిల్మ్, మన సినిమా పర్లేదు బాగుంది అని అంటే మన సినిమా బతకదు. సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటే తప్పించి చిన్న సినిమాలు బతకవు. సో మేము మైండ్లో ఒకటే అనుకున్నాం, మనం ఒక మ్యాజిక్ చేయాలి, ఆ మ్యాజిక్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం చేస్తే మాత్రమే మనం సర్వైవ్ అవుతాము. పర్లేదన్న టాక్ చేసేటట్లయితే సినిమా చేయాల్సిన అవసరమే లేదు. అందుకే ఆ టీం అంతా కూడా మేము అలాగే ట్యూన్ అయిపోయి
అలాగే వర్క్ చేసుకుంటూ వచ్చాము. ఒక కొటేషన్ నేను బిలీవ్ చేస్తాను, ఇప్పుడు ఎయిమ్ ద స్టార్స్, ఇఫ్ యూ ఫెయిల్ యూ ఫాల్ ఆన్ ది మూన్ అని. స్టార్స్ టార్గెట్ చేయాలి అంటే టార్గెట్ చేయండి, ప్రయత్నం చెప్తున్నాను. రిజల్ట్ అనేది భగవంతుడు ఇస్తాడు, రేపు ప్రజలు ఇస్తారు. కానీ అక్కడ టార్గెట్ చేసుకోగలిగితే కనీసం ఫెయిల్ అయితే మూన్ మీద అయినా పడతాం, లేదంటే మళ్ళీ కింద పడతాం. అదే ఉద్దేశంతోనే వర్క్ చేసాం అన్నమాట. వాట్స్ యువర్ నెక్స్ట్ టార్గెట్ సార్ ఇప్పుడు? మరి నెక్స్ట్ దీని తర్వాత ఏ జాబ్, ఇప్పుడు ఏమీ లేదు, స్టార్స్ వైపు వెళ్తున్నారు? చూడాలి, ఇది భగవంతుడు ఏం నిర్ణయిస్తాడు. ఏదైనా డ్రీమ్ కొలాబరేషన్ ఉందా సార్ మైండ్ లో? ఉన్నాయి, కథ కూడా వేరే చోట చెప్పి ఒకటి కూడా ఓకే అయి ఉంది, అది అయిపోనివ్వండి, ఇంకా ఇది అయిపోతే ఒకసారి. అంటే నార్మల్లీ ఒక నా లైఫ్ టైంలో ఒకసారి వీళ్ళతో కొలాబరేట్ అవ్వాలి, ఈ హీరోతో ఒకసారి కొలాబరేట్ అవ్వాలి, ఇంకా ఈ కైండ్ ఆఫ్ సినిమా ఒకటన్నా తీయాలి. నాకు నా ఫేవరెట్ అంటే నాకు షారుఖ్ ఖాన్ ఇష్టము. భగవంతుడు అవకాశం ఇస్తే చేయాలనేది ఒకటి ఉంది. ఒకవేళ వస్తే ఏ కైండ్ ఆఫ్ స్టోరీ వెళ్తారు సార్? ఉంది అండి కాన్సెప్ట్. చూడాలి, అంటే ఇప్పుడు చెబితే అన్నీ కూడా, ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడినట్లు ఉంటుంది, సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. బట్ అది డ్రీమ్ అనమాట, ఇష్టం నాకు. వై సార్ షారుఖ్ ఖాన్ ఎందుకు అంత? ఎందుకో నాకు తెలియదు, బాగా ఇష్టం. అంటే చిన్నప్పుడు ఏమన్నా ప్రభావం ఉందండి ఆ సాంగ్స్ కానీ, కుచ్ కుచ్ హోతా హై ఇలాంటి పర్సనాలిటీ ఇష్టం ఎందుకో అసలు. సో కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటారు కదా మీరు, ఒకవేళ వెళ్తే అదే కింగ్ ఆఫ్ రొమాన్స్. యాక్షన్ కూడా ఎక్స్ట్రాడినరీ, ఫేస్ కట్ అవ్వచ్చు, జాకెట్, అదే అదొక టిపికల్ అతను అంతే. అంటే ఒకరికొక ఉంది, కొందరు సల్మాన్ ఖాన్ ఇష్టపడతారు, కొందరు అమీర్ ఖాన్. నాకు షారుఖ్ ఖాన్ అంటే బాగా ఇష్టం. నాకు కూడా, అంటే చైల్డ్హుడ్ కొంచెం ఇంపాక్ట్ ఉంది ఇంట్లో పాటలు విని, సో నాకు కూడా ఇష్టం. మ్యాన్లీనెస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, అదొక ఇది అనమాట కోరిక. ఐ విష్ అది కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను సార్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ ఈషా సార్. December 12th ఏంటండి స్పెషల్, ఎందుకు అలా? 12th కాదుగా, ఐ మీన్ 25th. 25th, సారీ 25 ఎందుకు సార్? 25 12 25 అదే ఇంకా ఇప్పుడు 12th అనుకున్నాము, అవ్వలేదు. అది దేనికో మరి, అది కూడా వచ్చి 25th వచ్చింది. అంటే ఏదన్నా రీజన్ ఉందండి? పర్లేదు సేఫ్, ఈ డేట్ అయితే ఇలా ఉంటుంది. హాలిడే కదా, క్రిస్మస్ హాలిడే అదొకటి. ప్లస్ మనకేంటంటే 25th నుంచి తెలియకుండా కొద్దిగా న్యూ ఇయర్ వరకు, సంక్రాంతి వరకు కూడా మూడు కూడా జనాలు కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటారు. కొంచెం మూవీస్ కావచ్చు, ఇంకోటి కదా, చిన్న బర్డన్స్ ప్రెజర్స్ తీసేసి సెలబ్రేషన్లో ఉంటారు. మూడ్ ఉంటుంది, ఫెస్టివల్ మూడ్లోకి వచ్చేస్తారు 25th నుంచి. బాగుంది అనుకోండి, డెఫినెట్గా అన్ని సినిమాలకు 9th వరకు, మళ్ళీ January 9th రాజాసాబ్ సినిమా వచ్చే వరకు మనకు రన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో మీ సినిమా నుంచి మళ్ళీ రాజాసాబ్ కూడా మళ్ళీ అదే జానరాలో వస్తుంది. కామెడీ అది ఎక్స్ట్రా బిగ్ ఫిల్మ్స్ అవి, స్టార్ స్టార్డెడ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఈషా సార్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off.